కళ్యాణ్ అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆశయాలను బీజేపీ సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ बोलो भारत माता की जय भारत माता की जय అలాగా జెండా కింది కూడా నరేంద్రనా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో పనిచేస్తూ ఉందనే విషయాన్ని అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ సమాజానికి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆశయాల విషయాన్ని పక్కన పెడితే అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానాల పాలు చేసి అంబేద్కర్ గారిని పూర్తిగా ఈ సమాజం వెలివేసే విధంగా ప్రయత్నాలు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 1952లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో చేతులు కలిపి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి గౌరవనీయులు అంబేద్కర్ గారిని ఓడించి పెద్ద పాపాన్ని మూటగట్టుకుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ సబ్బండ వర్గాలు ఉన్నత కులాలు ఏవైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి తరిమేయాలనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ఇలా మహిళల కోసం కావచ్చు, దళితుల కోసం కావచ్చు, బీసీల కోసం కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం కావచ్చు ఈనాటికి రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయంటే అందుకు కారణం హిందూ కోడ్ బిల్లులు కావచ్చు, ఇలా భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కావచ్చు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇయాల్టి నుంచి 25వ తారీఖు వరకు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ఈ దేశానికి తెలియజేసే విధంగా భారతీయ జనతా
పార్టీ ఉత్సవాలు చేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని నీటితో పాలతో శుభ్రపరచడానికి పూలమాల వేసి గౌరవించడానికి వచ్చినటువంటి వేములవాడ అసెంబ్లీ నుంచి శ్రీ రాచకొండ యాదగిరి బాబు గారిని ఈ వేదిక ఆహ్వానం పలుకుతా ఉన్నది. అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సబ్బండ వర్గాలకు సమాజ హితాన్ని కోరుకునేటటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ ఈ వేదిక నుంచి ఈ కార్యక్రమం నుంచి ఒక అంబేద్కర్ జయంతి ఉత్సవాల కన్వీనర్గా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క మీడియా ప్రసంగాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఒకరోజు ముందు ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఉంది. అందుకోసమే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మేము జరిపిస్తున్నాము. ఇవి కూడా 10 రోజులు 25వ తారీఖు దాకా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఇది మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది ఇది అని చెప్పి అంటారు, అది రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, అంత మూఢనమ్మకం. అంబేద్కర్ని 2 సార్లు ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇవాళ అంబేద్కర్ గారికి భారతరత్న మొన్నటి వరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చారు. ఈ ఘనత భారతీయ జనతా పార్టీ అని నేను మీకు అందరికీ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ఈ అంబేద్కర్ గారిని మేము శుభ్రంగా చేసినాము, రేపు పొద్దుగల అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు మేము మా జిల్లాల మొత్తం ప్రతి బూతుల ప్రతి మండల అన్ని జాగాల్లో కూడా అంబేద్కర్ విజయోత్సవ ర్యాలీ మేము ఏదైతే జయంతి ఉత్సవాలను మేమందరం కూడా మా కార్యకర్తలు మా మండల అధ్యక్షులు అందరూ పాల్గొంటారు. కాబట్టి మేము మరొక్కసారి అంబేద్కర్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రుడు మన ఆహ్వానితున్నారు మరి ఈరోజు జగిత్యాలలో జరుగుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సన్నాహక కార్యక్రమాలు శుద్ధి చేసే కార్యక్రమానికి మరి హాజరైన మరి జిల్లా అధ్యక్షులు నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి దార్శనికుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. వారు ఎంతో కష్టపడి ఎన్నో డిగ్రీలు సంపాదించి మరి రాజ్యాంగ నిర్మాతగా మన మనసులో వాళ్ళు ఇప్పుడు ఉంటారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్చిన అంశాలు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం. మరి అంబేద్కర్ గారిని ఎవరు అడిగినారు, మరి ఫ్రెంచ్ రివల్యూషన్లో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ మీరు అవే కాపీ కొట్టినంటే మరి బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, మరి ఈ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం నేను ఫ్రెంచ్ రివల్యూషన్ కాదు, భారతదేశంలో జన్మించిన బౌద్ధ మతం నుంచి నేను స్వీకరించినాను. ఎందుకంటే నా గురువు బుద్ధుడని మరి బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం చాలా ముఖ్యం. స్వేచ్ఛ ఎక్కువైతే మరి సమానత్వం దెబ్బతింటుంది, సమానత్వం ఉంటే మరి స్వేచ్ఛకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కేవలం సోదర భావంతోనే ఈ స్వేచ్ఛ, సమానత్వం బ్యాలెన్సింగ్ ఉంటుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భావిస్తారు. ఈ సోదర భావం అంటే మానవత్వం, సోదర భావం అంటే మన గౌతమ బుద్ధుడు చెప్పినట్టు మైత్రి. కేవలం సోదర భావంతోనే మన దేశం సమగ్రంగా మంచిగా ముందుకు సాగుతుందని వాళ్ళు పదే చెప్తున్నారు. అందుకే ఖచ్చితంగా ఈరోజు విగ్రహం మేము శుద్ధి చేసినాం. మరి ప్రతి ఒక్క విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం కింద స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ మనందరం రాసుకోవాలి. ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేసి ప్రతి ఒక్క స్టాచ్యూ కింద స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ, సోదరాభావం ఎంతో ముఖ్యమైన అంశం కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి అన్ని విగ్రహాల కింద ఈ పదం రాయాలని నేను వాటిని డిమాండ్ చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ప్రజాస్వామికంగా, శాంతిపూర్వకంగా మనం కులం, మతం అని కొట్లాడుకోకుండా అందరం కలిసి బ్యాలెట్ ద్వారా ముందుకు పోవాలి, బుల్లెట్ పవర్తో కాదని వారు పదే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహిళా సాధికారతకు బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు పెద్దపీట వేసేవారు. వైవాహిక హక్కులే కావచ్చు, మరి మహిళల గురించి, మహిళలు మరి జనాభాలో సగమున్నారు, వారు ముందుకు నడవకపోతే మన దేశం అభివృద్ధి చెందదని వాళ్ళు పదే చెప్పి మరి మహిళలకు వాళ్ళు ఎప్పుడు మహిళా సాధికారతకు మరి అంబేద్కర్ గారు ఆ కాలంలోనే పెద్దపీట వేస్తున్నారు. మనందరికీ స్ఫూర్తిదాయకం. ఇంకో విషయం మనం ఈ రోజుల్లో చూస్తున్నాము, మరి కొంతమంది ఎవరైతే భారతదేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చినారో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చి సెక్యులర్, సోషలిస్ట్, ఇంటెగ్రిటీ అనే పదాలు కూర్చి మరి అంబేద్కర్ గారిని అవమానించిందో, ఎవరైతే ఈ మధ్యకాలంలో మరి చేతిలో రాజ్యాంగం పెట్టుకొని నడుస్తున్నారు,
మరి వాళ్ళు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ వాదానికి అవినాభావ సంబంధం ఉంది. 1980లో బీజేపీ ఆవిర్భావం తర్వాత ఒక పెద్ద సదస్సు బాంబేలో జరిగింది. అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళ ఉపన్యాసం ముగించే ముందు కొన్ని మాటలు చెప్పారు. ఇది మనం గుర్తు తెచ్చుకోవాలి. మనందరం మరి వారు ఏమన్నారంటే, हम एक हाथ में संविधान लेकर और दूसरे हाथ में समता का निशान लेके मैदान में हम कूदेंगे. అంటే ఒక చేతిలో రాజ్యాంగం, ఇంకో చేతిలో సమతా జెండా. మరి రాజ్యాంగం ఈ సమతా జెండా ఇచ్చింది ఎవరే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కరే. మొదటి నుంచి మరి బీజేపీ అంబేద్కర్ వాదంతోనే ముందుకెళ్తుంది, కొత్త ఏం కాదు. మేము చేతిలో రాజ్యాంగం పెట్టుకొని నడవడం అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో, భారతీయ జనతా పార్టీ సైనికుల్లో వాళ్ళ మనసులే అంబేద్కర్ వాదం ఉంది కాబట్టి మాకు ఇవన్నీ షో పుట్టడం అవసరం లేదు. ఇది ఖచ్చితంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శివాజీ వారసుల్లాగా, అంబేద్కర్ వాదుల్లాగా మేము ముందుకెళ్తామని సందర్భంగా మనవి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.